ద్రోణాచార్యుడు లెగిసి, ఎలాగో ఇప్పుడు అర్జునుడిని మనం పట్టుకోవాలి అనే ఒక టాస్క్ అయిపోయింది. వాళ్ళకర్థమైపోయింది. వాళ్ళ అజ్ఞాతవాసం నిన్నటితో అయిపోయింది అని. ఇప్పుడు వాళ్ళు చెయ్యాల్సిందేమిటి? స్ట్రాటజీ వెయ్యాలి. ఇన్ని మాటలు కర్ణుడు, దుర్యోధనుడు కలిసి అన్నా, ద్రోణాచార్యుడు దిగి ఇప్పుడు ఒక స్ట్రాటజీ వేస్తాడు. ఏమిటా స్ట్రాటజీ అంటే, అసల ఆవులని తోలుకొని వెళ్ళాలి కాబట్టి అర్జునుడు ఆవుల మీద కాన్సంట్రేషన్ ఉంటది. కాబట్టి మనం ఏం చేద్దాం, యువరాజుని అందరికంటే లాస్ట్‌లో పెడదాం. చివరాఖరణ అంటే కురు సైన్యంలో చివరాఖరణ యువరాజు ఉంటాడు. అతని యొక్క రథం మీద. దాని ముందు కొంత సైన్యాన్ని పెడదాం. ఆయనకి ప్రొటెక్షన్‌గా ఆయన్ని చుట్టూ ఉండటానికి ఒక సైన్యం. అక్కడ ఆవులు. ఆ ఆవులు దాటిన తర్వాత ఇంకొక పావువంతు సైన్యం అక్కడుంటది. అది దాటిన తర్వాత ఫస్ట్ అశ్వత్థాముంటాడు. దాని తర్వాత కృపాచార్యుడుంటాడు. దాని ముందు సైన్యం ఉంటది. దాని తర్వాత దాని ముందు భీష్మాచార్యులు, నేను నించుంటాం. దాని ముందు సైన్యం ఉంటది. ఇన్ని దాటుకొని వాడు ఆవుల దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు ఆవుల్ని విడిపించుకోవాలి. వాడు ఆవుల దగ్గరికెళ్ళాలంటే ముందు భీష్మాచార్యుల్ని, నన్ను అంటే ద్రోణాచార్యుల్ని, ఎనక కొంచెం సైన్యాన్ని, దాని తర్వాత కృపాచార్యుల్ని, మళ్ళీ ఎనక సైన్యాన్ని, దాని తర్వాత అశ్వత్థామని, దాని తర్వాత ఎనక సైన్యాన్ని దాటితే తప్ప వాడు ఆవుల దగ్గరికెళ్ళడు. ఆవులు ఎనకాన ఉన్న సైన్యం, దాని ఎనకాల నువ్వు ప్రొటెక్ట్ చేసుకుంటూ నువ్వు ఎనక ఉండు. అంటే వాళ్ళు చూడండి, అంటే నిజంగా అండి ఈ కురు సామ్రాజ్యాన్ని కాపాడటం కోసం వాళ్ళ స్వాభిమానాన్ని పణంగా పెట్టారు. గాని ఎన్ని పాపం మాటలన్నా పాపం పెద్ద హృదయంతో మన్నిచి ఇంత స్ట్రాటజీ వేశాడు.